దళిత సంఘం నాయకులారా, మీ అందరికీ జై భీమ్. కులం అంటే నాకు కూడా ఇష్టం ఉండదు, కానీ కుల సంఘాలను అడ్డం పెట్టుకొని కులం ముసుగులో, నాయకుల ముసుగులో పేదల్ని మోసం చేస్తున్న కొంతమంది దళిత నాయకులకు ఇది వర్తిస్తుంది. మిగిలిన మంచి వాళ్లకు కాదు. వాళ్ళందరికీ మా వందనాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, వీళ్ళందరూ పేద మహిళలు, 90% దళితులే. ఎక్కడో కొంతమంది పేదలు ఉండొచ్చు, వేరే కులస్తులు కూడా, కానీ ఎక్కువ మంది దళితులు. మరి వీళ్ళని మోసం చేసింది ఎవరబ్బా? దళిత సంఘం నాయకులు. కొట్టాలు వేపిస్తామని ఒక్కొక్కరి నుంచి 3,000 నుంచి 20,000 దాకా వీళ్ళందరూ వచ్చి వీళ్ళ బాధ మీకు వినపడలేదా, కనపడలేదా? దళిత సంఘం నాయకులారా, ఎక్కడికి పోయినారయ్యా? ఏదైనా ఒక సంఘం నాయకుడికి ఏదైనా కష్టం వస్తుందంటే అందరూ ఒకటైతారే. ఈ పేదలు కనపడలేదా? అంటే వీళ్ళు దళితులు కాదా? వీరు మన బిడ్డలు కాదా అని. మరి వీళ్ళ డబ్బులన్నీ ఎందుకు ఇప్పియాలా? ఎందుకు ఇప్పియకున్నారు సార్? వీళ్ళు పొట్టగొట్టి వీళ్ళు కష్టపడి పనికి పోయి రేయింబౌలు కష్టపడితే వచ్చిన డబ్బులు దండుకోవడానికి సిగ్గు లేదా కొంచెమన్నా? చూడండి వీళ్ళ బాధ, చూడండి. వీళ్ళు గొడవ పడి వీళ్ళు డబ్బులు ఇచ్చి పోగొట్టుకొని రాత్రింబగళ్ళుండి, ఇంకా అసలు విషయం చెప్తే నేను కొన్ని చోట్ల నేను ఆ పేర్లు కూడా చెప్తే నాకు బాధ అనిపిస్తుంది. కొట్టాలేసి రాత్రిపూట్లు కూడా మీరు ఉండాలా అని చెప్పి ఆడవాళ్ళని, మగోళ్ళు ఉంటే మగోళ్ళు వద్దు, ఆడవాళ్ళు కూడా ఉండాలా అని చెప్పి ఆడవారిని ఆ గుడిసెల్లో రాత్రిపూట్ల కాపలా ఉండాలని చెప్పి వారిని వశపరుచుకొని కొంతమంది రిజెక్ట్ చేశారు, కొంతమంది గొడవ చేశారు. మేము అలాంటి వాళ్ళం కాదు, మమ్మల్ని ఎందుకంటే వాళ్ళని, అలాంటి గొడవలు కూడా అయ్యాయి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి బాధపడి చెప్పినారు. ఏమయ్యా ఇది అంటే డబ్బుతో పాటు మానాలను కూడా చెరబడుతున్నారా? అంటే వారి మానాన్ని కూడా లెక్కలేదా మీకు అసలు? ఇలాంటి వాళ్ళపైన ఎందుకు ఫైట్ చేయరు మీరు? వాళ్ళ తుప్పటి తోలు వలసండి, మేము కూడా అప్పుడు సపోర్ట్ చేస్తాం మీకు కూడా. అంటే వాళ్ళు చేసే తప్పులు మాత్రం వాళ్ళ మీద మాత్రం వెళ్ళరు మీరు. ఎందుకంటే మీరు వాళ్ళ ఎత్తి చూపితే వాళ్ళు మీ ఎత్తి చూపిస్తారు. నువ్వు ఇది చేసినావు అంటే నువ్వు ఇది చేసినావు కదా అంటారు. అందుకని మనం సైలెంట్గా ఉంటాం. ఏమన్నా పద్ధతి అండి ఇది మీకు? కనీసం వీళ్ళ బాధ చూడండి. వీళ్ళు మీడియా ముందరకు వచ్చి చెప్తున్నారు, మేము ఇంత డబ్బులు ఇచ్చినాం పలాను వాళ్ళే అని. మరి వారిపైన ఫైట్ చేయండి, వారితో డబ్బులన్నీ ఎనికి రిటర్న్ ఇప్పించండి. ఇవే కాదు, ఈ ఒక్క చోట కాదు, ఇవి చాలా చోట్ల ఇది విధంగా జరిగాయి. వీళ్ళు ఏం మాట్లాడారనేది లాస్ట్లో చూపిస్తా. అంతకుముందు గతంలో నిన్న పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్స్ కూడా చూపిస్తాం మీకు ఒకసారి చూడండి. నవంబర్ 13 నిన్నటి పేపర్లో అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గుడిసెలు తొలగిస్తామంటున్నారు. ఎవరంటున్నారు? చూడండి, అడిగితే దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఉప్పరపల్లి సర్వే నెంబర్ 215లో గుడిసెలు వేసుకున్న పేద మహిళల ఆవేదన. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే గుడిసెలు తొలగిస్తామని మాపై ఓబుల్రాజు, సీనా, ఆదిశేషు, నరేంద్రలు దాడి చేస్తూ వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారే. మరి వీళ్ళపైన చర్యలు తీసుకోండి. మీరు బెదిరింపులకు పాల్పడుతున్నారంట. అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి పంచాయతీ సర్వే నెంబర్ 215లో గుడిసెలు వేసుకున్న పేద మహిళలు రమాదేవి బాయ్ అంటే ఎస్టీ మహిళ కాదా? సౌజన్య, మేరీ, వీళ్ళంతా వాపోయారంట. బుధవారం వారు నగరంలో విలేకరులతో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. గత 2 నెలల నుంచి ఉప్పరపల్లి పంచాయతీలో సర్వే నెంబర్ 215లో సంఘాల నాయకులు ఆధ్వర్యంలో గుడిసెలు వేయించారని, నగరానికి దగ్గరని తాము కూడా ఎంతో ఆశపడి గుడిసెలు వేసుకున్నామని నాయకులకు ఒక్కొక్క గుడిసెకు దాదాపు 50 మందితో 5,000 రూపాయలు వసూలు చేశారంట. మరలా ఇప్పుడు నాయకులు ఓబుల్రాజు, సీనా, ఆదిశేషు, నరేంద్ర తదితరులు మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే గుడిసెలను తొలగిస్తామని రోజు మా గుడిసెల దగ్గరకు వచ్చి బెదిరించి మహిళలతో దాడులు చేస్తున్నారని, చివరికి మా తాలిబొట్లు కూడా తెంచుతున్నారని, రోజు మేము భయాందోళనలతో జీవిస్తున్నామని పోలీసులకు తెలిపినా బెదిరింపులు ఆగడం లేదు. పోలీసులకు తెలిపినా బెదిరింపులు ఆగడం లేదు. పేద మహిళలు వాపోయారు. కూలి పనులు చేసుకునే తాము ఎప్పుడు అడిగితే అప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి వాళ్ళని ఇచ్చారంట. ఇప్పటికే అప్పులు చేసి డబ్బులు ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించి మాకు న్యాయం చేయాలని బాధిత మహిళలు కోరుతున్నారు. ఇది నిన్న వచ్చింది. గతంలో ఇంకో ఇదే పేపర్లోనే గతంలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఎప్పుడు 17 అక్టోబర్లో
గుడిసెలు వేయడం, వసూలు చేయడం. దళిత సంఘాల ముసుగులో కొందరు పేదల నుంచి వేల నుంచి లక్షల్లో వసూలు. మోసపోయామని గ్రహించాక సంఘాల నాయకులపైనే డబ్బులు ఇచ్చి వారు దాడులంట. మోసపోయామని గ్రహించాక సంఘాల నాయకులపైనే డబ్బులు ఇచ్చి వారు దాడులు కూడా చేయించినారంట. అంటే మ్యాటర్ కరెక్ట్గా రాయలా. ఈ దందాలకు అడ్డుకట్ట వేయకపోతే మరింత మంది పేదలు తమ కష్టార్జితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. చూడండి, అనంత నగర శివారులో రూరల్ మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివాసయోగ్యం కాని వాగులు, వంకలు, ప్రవహించే స్థలాలకు సమీపంలో దళిత సంఘాల పేరుతో కొందరు పేదలకు గుడిసెలు వేయడం, పేదల నుంచి వేల నుంచి లక్షలు వసూలు చేసుకోవడం, సంపాదించుకోవడం కొందరికి ఇదొక వ్యాపారంగా మారింది. ముఖ్యంగా అమాయక పేద ప్రజలు కూడా విలువైన స్థలాలు ఆశతోనే దళిత సంఘం నాయకులను నమ్మి అక్కడ గుడిసెలు వేసుకొని వారు అడిగిన డబ్బులు ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్క గుడిసెకు 10,000 నుండి 1,00,000 రూపాయల వరకు కూడా వసూలు చేశారంట దళిత సంఘం నాయకులు. విలాసాలకు వాడుకున్నారు. అనంత నగరంలోని రాజీవ్ కాలనీలో పరిధిలో లెక్చరర్స్ కాలనీ, అనంతపురం రూరల్ మండలంలోని ఉప్పరపల్లి, సోమలదొడ్డి, కురుగుంట సమీపంలో వంకపోరంబోకుల్లో వేలాది మంది పేదలతో సంఘాల నాయకులు గుడిసెలు వేయించారు. ఈ కాలనీలో దాదాపు కొన్ని లక్షలాది రూపాయల సంఘం నాయకులు పేదల కష్టార్జితాన్ని దోచుకున్నారు. తీరా స్థలాలు వరదల ప్రవాహం, ఇక్కడ స్థలాలు నిలవడం అని తెలిసాక నకిలీ పట్టాలు ఇచ్చారంట. అసలు నకిలీ పట్టాలు కూడా ఇచ్చి మోసం చేసినారంట. తెలుసుకున్నాక గుడిసెల కోసం డబ్బులు ఇచ్చిన ఆ పేదలే దళిత సంఘాల నాయకులపై దాడులు చేయడం, పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా కొందరు నాయకుల్లో మార్పు రాకుండా మళ్లీ నగర శివారు ప్రాంతాల్లో ఉప్పరపల్లి సమీపంలో గుడిసెలు వేయించి పేదల నుంచి వేల రూపాయలు మొదలుపెట్టినట్లు సమాచారం. సంఘాల పేరుతో వంకపోరంబోకు భూములకు గుడిసెలు వేయించి డబ్బులు వసూళ్లతో దందాలు చేస్తే ఈ దందాకు పోలీసు, రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేయకపోతే మరింత పేదలు రేయింబవలు కష్టపడిన కష్టార్జితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అంటూ కూడా రాశారు. చూడండి నాయకులారా, ఈ పేదలను మరి ఎవరు న్యాయం చేస్తారు? వీరికి న్యాయం చేస్తే నిజంగా నేను కూడా మీ అందరికీ సెల్యూట్ చేస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళ డబ్బులు ఇప్పించండి. ఏం జరుగుతుంది? అక్కడ టీవీ టవర్ దగ్గర వేసిన వంకపోరంబోకు ఏదైతే ఉందో, మొన్న లాస్ట్ ఇయర్ వచ్చిన వరదల్లో ఇదే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే వరద వచ్చింది. వస్తే ఆ కొట్టాలన్నీ కొట్టుకుపోయినాయి, ఆస్తులు పోయినాయి, ఆటోలు, కార్లు కూడా పోయినాయి, కొంతమంది పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ మనం చూసాం. అయినప్పటికీ కూడా మళ్ళీ అదే వంకలో పోయి వేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అధికారులు పట్టించుకోలేదు అనుకుందాం. సరే, ఇంతకుముందు ఆల్రెడీ దీని గురించి కుల సంఘం నాయకులందరికీ తెలుసు ఎవరో ఏం చేశారనేది. దాన్ని ఆపలేదు అనుకుందాం. దాన్ని ఆపలేదు. సో ఆపకపోతే పోని డబ్బులు కలెక్ట్ చేశారు. డబ్బులు కలెక్ట్ చేసి అని ఇప్పించారా? అది లేదు. దీంట్లో మళ్ళీ ఈ దళితుల్లోనే 2 సంఘాలంట. ఒకటి మాల అంబేద్కర్ వాసులంట, ఇంకోటి మాదిగా అంబేద్కర్ వాసులంట. చూడండి, ఈ ఇద్దరిలోనే 2 గ్రూపులుగా తయారైనారంటే ఇక్కడ మాలా వర్సెస్ మాదిగా అన్నట్టుగా. అక్కడ నాకున్న ఎంక్వైరీ, నేను ఎంక్వైరీ చేశాను. మా వాళ్ళకి కావాలా కొట్టాలని. ఎక్కడికి పోతున్నాం మనం అసలు? వీరి డబ్బులన్నీ, కష్టార్జితంతో సంపాదించిన డబ్బులన్నీ ఈ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళందరూ మీడియా ముందరకు వచ్చి చెప్తున్నారు కదా. సరే, వీరి వెనకాల ఏదైనా రాజకీయం ఉండొచ్చు, నేను కాదని చెప్పను. కానీ ఏదో తప్పు అయితే ఖచ్చితంగా జరుగుతోంది. ఈ తప్పును ఖచ్చితంగా మీరు అందరూ ఒకటి అవ్వండి. నేను దళిత సంఘం నాయకులు ఒకరిని ఇద్దరిని చెప్పట్లేదు. అందరూ ఒకటయ్యి ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వాలతో పోరాడండి. నిజంగా పేదలకు ఇల్లు లేవు, ఇల్లు లేకపోతే పోరాడండి. కలెక్టరేట్ ముందర, ఆర్డీఓ ఆఫీస్ ముందర, ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నాలు చేయండి. ఆ పేదలు అన్నీ ఆధార్ కార్డులు తీసుకోండి. ఏ ఊర్లో నివాసం ఉంటున్నారు వీళ్ళందరినీ అప్లై చేయండి. ప్రభుత్వం ఇల్లు ఇస్తామంటోంది కదా. ఈరోజు కూడా ప్రకటన చేశారు కదా. ఇప్పటికే చాలా ఇల్లు అక్కడ టిడ్కో ఇళ్ళన్నీ ఇస్తున్నారు. ఇంకా స్థలం ఉంటే ఇల్లు కట్టిస్తామంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. వీళ్ళందరికీ అప్లై చేయమను. ఇంతకుముందు జగనన్న ఇల్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో మళ్ళీ స్థలం లేని వాళ్ళకు స్థలంతో పాటు ఇల్లు నిర్మిస్తామంటున్నారు. స్థలం ఉంటే స్థలంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇన్ని చేసినా కూడా అప్పనంగా ఎక్కడో చోట రావాలి. దీన్ని ఏ విధంగా క్యాచ్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఏది ఏమైనా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వారికి కాదు. ఇలాంటి పేదల్ని, అది కూడా దళిత పేదల్ని అడ్డం పెట్టుకొని డబ్బుల కోసం కకృత్తిపడి
ఈ విధంగా చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. నేను కూడా ఇక నుంచి ఎవరైనా ఈ విధంగా చేస్తే దయచేసి ముందుగా హెచ్చరిస్తున్నా, ఏ సంఘం నాయకులైనా నా మీద ఒకవేళ మీరు పెడితే SC ST యాక్ట్ కేసు పెట్టగలరు, అంతకంటే ఏం చేయలేరు. లేదంటే నన్ను చంపేయగలరు, అంతే కదా చేస్తారు, అంతకంటే ఏం చేయలేరు. నేనా BA LLB చదువుకున్నా, కులం పేరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కులంతో దూషించే వ్యక్తిని నేను కాదు, చట్టాలు నాకు తెలుసు. సో మీరు ఆ అవకాశం కూడా మీకు లేదు. మీరు తప్పు చేస్తే మాత్రం తోలు తీస్తా. కొంతమందికి చెప్తున్నా, తోలు తీయడం గ్యారెంటీ. పేదల బ్రతుకులతో ఆడుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదు. ఇది ఏమన్నా ఉంటే ఇప్పటికే మానుకోండి. దయచేసి డబ్బులు కలెక్ట్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మీ కర్మ. తర్వాత బీ కేర్ఫుల్ అని చెప్పి అందరి దగ్గర 20,000 30,000 వసూలు చేస్తాడు. పలాని ప్లాట్ అని చూపిస్తాడు, తీసుకుంటాడు, మళ్ళీ అడ్రస్ ఉండడు. బీదా సాదాలకి ఇస్తానని చెప్పి మేము ఏదో కొట్టం ఇస్తారని చెప్పి మేము డబ్బులు ఇస్తాం. 10,000 5,000 8,000 ఎంత అడిగితే అంత ఇస్తాము. అతను చూపిస్తానని చెప్తాడు, చూపిడు. మళ్ళీ ఏమన్నా మాట్లాడితే రౌడీయిజం చేస్తాడు. ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో, ఎవరితో కొట్లాడతావు, పిలుచుకొని రాపో, అది ఇదని ఎగస్ట్రా మాటలు మాట్లాడతాడు. మేము ఎవరిని అడగాలని దిక్కు తెలియక మేము వదిలేసినాం. అప్పటికే నాకు బాగా లేకుంటే నేను వదిలేసినాను. ఇప్పుడు టీవీ టవర్ ఇది ఉప్పరపల్లి పొలం, అది రెడ్డి, ఇది 2015 సర్వే నెంబర్ ఉప్పరిపోతా అంటే ఇప్పుడు మళ్ళీ ఆటికి వచ్చేట్లే రౌడీజం చేస్తున్నాడు. సీనా, జల్లు ఓబులరాజు, సీనా, శేషు, ముగ్గురు, ఇంకో పిల్లోడు పేరేం పేరు నరేంద్ర, వాళ్ళు నలుగురు వచ్చి ఆడోళ్ళగాని అనుకోరు. గుడిసెలు వేసింటే గుడిసెలన్నీ మొత్తం పీకేస్తున్నాడు. ఆడోళ్ళగాని అనుకోకుండా తాళ్ళబొట్లు పీకిస్తున్నాడు, కొట్టిస్తున్నాడు. మళ్ళీ తాళ్ళబొట్లు మోకాళ్ళతో కాళ్ళతో తంటన్నారు. పక్కన మనిషిని ఒకరు ఉండేది చూసుకొని రౌండ్ వేసుకుంటున్నారు. మేము ఏడన్నా పోన్లేని మేము ఉన్నాం. మేము ఎక్కడ పోతే అక్కడ ఫాలో అవుతున్నాడు. అతను దొరికితే చాలు కొట్టాలని ఉన్నాడు. మేము తప్పించుకొని తిరిగేకి మేమేం దొంగతనం చేయలేము. మేము అమౌంట్ ఇచ్చి అతనికి ఎందుకు దొంగతనం చేసినట్లు తిరగాలని నేను ధైర్యంగా తిరుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నలుగురు వచ్చి మమ్మల్ని మీరు ఏముందని వస్తున్నారు, డబ్బులకి ఇచ్చినాం, 3,000 ఇచ్చినాం, అందరూ తీసుకొని అంతా కలిసే ఉన్నాం. ఇప్పుడు ఇడిపోయినాడు. ఇప్పుడు ఇడిపోయినాక తర్వాత వచ్చి ఇప్పుడు మీకేం సంబంధం పోండి అని మమ్మల్ని నొక్కుతున్నాడు. మేము అన్ని గోల్డ్ ఉండేటి మొగులు తెలియకోకుండా ఏదో అప్పు చేసుకొని మేము ఇచ్చినాం. ఇక్కడ ఇస్తే మమ్మల్ని ఇప్పుడు ఆడు కూర్చొని కానీ కూర్చొని ఇడండి. మేము అప్పులు చేసుకొని కట్టలు తెస్తే అవగానే ఎత్తుకొని వెళ్ళిపోతున్నాం. 2 నెలలు అయింది సార్. ఇప్పుడు మేము తిరుగుబట్టి నాకు యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఇరిగింది, నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది. నేను యాట్ నుంచి తెచ్చిల్లా, నేను దిక్కులేని దాన్ని, నేను యాట్ నుంచి తెచ్చిల్లా. మొట్ట ఉండేదంతా మీకు ఇచ్చేసి మీకు పెడితే మేము యాట్ నుంచి తెచ్చిల్లా. మేము ఇప్పుడు మాకు స్థలం కావాలని చెప్తే మమ్మల్ని పట్టుకొని కొడుతున్నారు. కమ్మోళ్ళు కాపోళ్ళని ఆమె కమ్మోళ్ళు ఆమె పిలుచుకొచ్చి నా మీద దాడి చేసి వదులుతున్నాడు. అతను ఏమంత దౌర్జన్యం అని అడిగితే అంటే మమ్మల్ని ఆడు కూర్చోవడం లేదు. ఒకరు ఉండేది చూసుకొని కొడుతున్నారు. ఆడవాళ్ళు కమ్మిచ్చి కొట్టిస్తున్నాడు. ఓబులరాజు, సీనా, శేషు, నరేంద్ర, వాళ్ళు నలుగురు మమ్మల్ని ఏడేగాని కూర్చోనిరు. బ్లేడ్లో తీసుకొని కోస్తున్నాడు. బ్లేడ్లతో కోసినారు, పట్టుకొని కొడుతున్నారు, కట్టి తీసుకొని కొడుతున్నారు. ఏడే కానీ కూర్చోనిరు. ఎవరు వస్తే వాళ్ళు కొట్టేకొస్తున్నారు. ఎట్లు మేము దాక్కోవాలా సార్? డబ్బులు ఇచ్చి కానీ మేము దాక్కోవాలంటే మాతో కావడం లేదు సార్. అంత ఏడేస్తే ఆడ అందరూ ఇస్తారు సార్. ఆడ అంతకుముందు వేసించాట ఒక 60-70 మంది కట్లు ఇచ్చినారు సార్. వాళ్ళతో పాటు నేను ఇచ్చిన. నేను రాలేనన్నా, నేను డబ్బులు ఇస్తాను, నేను క్యాషే ఇచ్చిన. నాకు అప్పుడు యాక్సిడెంట్ అయింది, నాకు చెయ్యి ఇరిగింది, నేను క్యాష్ ఇచ్చినాను. ఏడ కెనాల్ కాడ. అది గవర్నమెంట్ సంబంధించిన భూమి ఏదన్నా కానీ సార్, మేము గవర్నమెంట్ తీసుకున్నాక మా అమౌంట్ అన్నా మాకు ఇవ్వాలి కదా. ఇస్తాను అంటున్నాడు. అప్పుడు నాకు ఆపరేషన్ అయింది, నాకు చెయ్యి ఇరిగింది, నేను పోలేకపోయినాను సార్. ఇలేదు ఇస్తానులేమ్మా, ఏడన్నా చూపిస్తాను సార్. నాకు ఆరోగ్యం బాగాలేక నేను ఇలా ఈ మధ్య లేచినాను. నాకు అపెండిక్స్ ఆపరేషన్ నుంచి ఈ మధ్య లేచినాను. నేను కావాలంటే నా రిపోర్ట్లు కానీ అన్ని తెచ్చి చూపిస్తా. నాకే అబద్ధాలు చెప్పేంత అవసరం లేదు సార్. బీదా సాదాలకి మా స్థలం మాకు కావాలి. మా స్థలం కావాలి. మేము బాడీకి కట్టుకోలేము. మేము వెళ్ళకు మేము కట్టుకోకుండా మేము బాధపడుతున్నాం సార్. ప్రతి ఒక్కరు మాకు ఇబ్బంది పెడుతున్నారు. మేము బాగలేని వాళ్ళు ఒక రోజు వెనకిస్తే మాకు బాడీకి ఇళ్ళలో ఖాళీ చేయమంటున్నాం. మాకు స్థలం అంటే మాకు కావాలా సార్? అది గవర్నమెంట్ సంబంధించింది సంబంధించింది సార్. ఉప్పరపల్లికి సంబంధించింది. అది మా స్థలం మాకు కావాలా. వాళ్ళకి ఎట్లుందో హక్కు మాకు అంత ఉంది సార్. మేము 2 నెలల నుంచి మా పిల్లలకి ఇడిచిపెట్టి కూలీనాలు చేసుకొని అప్పులు చేసుకొని తెచ్చిస్తున్నాం. మేము అప్పులు